హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 100 అడుగుల పొడవు 11 అడుగుల వెడల్పు ఉన్న స్థలంలో 50 అడుగుల పొడవులో 2 ఫ్లోర్లు ఇల్లు కడితే దానికి గ్రనైట్ వర్క్ అలానే టైల్స్ వర్క్ ఇప్పుడున్న రేట్ల ప్రకారం కొంచెం హెవీగా వర్క్ చేస్తే ఎంత బడ్జెట్ అవుద్ది అనేది అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి. ఈ వీడియోలో ఓన్లీ గ్రనైట్ వర్క్ అలానే టైల్స్ వర్క్ గురించి చెప్పబోతున్నా. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుందండి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి, ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, దేవుడి గుడి టైల్స్ అనమాట ఇవి. అదేవిధంగా పార్కింగ్ టైల్స్, వాష్రూమ్లో అన్నీ కూడా అంటే బాత్రూమ్స్ అన్నీ కూడా 2x4 హై గ్లాసీ టైల్స్ యూస్ చేయడం జరిగింది. 2 బాత్రూమ్లు, కామన్ బాత్రూమ్కి నార్మల్ టైల్సే. అలానే కిచెన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదండి, కిచెన్ ప్లాట్ఫామ్స్ మొత్తం 5 కిచెన్ ప్లాట్ఫామ్లు, అలానే సైడ్ వాల్ టైల్స్, కిచెన్ వాల్ టైల్స్. అలానే ఫస్ట్ ఫ్లోర్లో 2x4 హై గ్లాసీ టైల్స్ అండి ఫ్లోర్కి. కింద మనం చూసుకున్నట్లయితే మొత్తం గ్రనైట్ అనమాట. కింద ఇల్లంతా కూడా గ్రనైటే. ఎంట్రన్స్ పార్కింగ్ ఏరియా టైల్స్, బ్యాక్ సైడ్ టైల్స్. సో వీటన్నిటికీ కలిపి బడ్జెట్ ఎంత అయింది అని చెప్పేసి చాలామంది అడిగారండి. ఎందుకంటే మెట్లు బ్రాస్ వర్క్ ఏ విధంగా చేయించాలి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మెట్లన్నీ కూడా బ్రాస్ వర్క్ ఏ విధంగా చేయించాలి, గ్రనైట్ గుమ్మాలు కిటికీలు చేయిస్తే ఏ విధంగా చేయించుకుంటే బాగుంటుంది, వాటిలో బ్రాస్ వర్క్ హై బడ్జెట్ అవుద్ది అని చెప్పేసి నేను వీడియోస్లో చెప్పడం జరిగింది. ఈ ఇంటికి సంబంధించి ఒక 5 వీడియోస్ అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ అప్లోడ్ చేశాను. అందులో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అన్న టోటల్గా బడ్జెట్ ఎంత అయింది, ఈ విధంగా మేము వర్క్ చేయించుకుంటే మా ఇంటికి బడ్జెట్ ఎంత అవుద్ది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీ అందరి కోరిక మేరగా ఇందులో బడ్జెట్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఇందులో నేను చెప్పిన బడ్జెట్ ఎక్కువ అవ్వచ్చు, కొన్ని దగ్గరలో కొన్ని ఏరియాస్లో పెరగవచ్చు, కొన్ని ఏరియాస్లో తగ్గొచ్చు. సో ఎవరు కూడా ఇదే బడ్జెట్ మీ ఏరియాలో అవ్వాలని అయితే అనుకోకండి. సో ఒకవేళ మీ ఊర్లో అంటే విలేజెస్లో కొంతమంది కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఈ టైప్ ఆఫ్ ఇల్లు కట్టినట్లయితే వాళ్ళకి బడ్జెట్ ఎంత అవుద్ది అనేది ఒక అవగాహన కోసమే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎవరు తప్పుగా యూస్ చేసుకోకండి, అంటే అర్థం చేసుకోకండి. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో ఈ వర్క్ అంటే ఈ రేట్లో అవ్వకపోవచ్చు వర్క్ అనేది. అలానే ఇంకొన్ని ఏరియాల్లో నేను చెప్పిన బడ్జెట్ కన్నా తక్కువ అవ్వచ్చు. సో ఈ బడ్జెట్ అనేది మీకు ఒక అవగాహన అంతే తప్ప ఇంతే అవుద్దని అయితే కన్ఫర్మ్ కాదండి. మీరు అక్కడ చేయించుకునే విధానం బట్టి మారిపోవచ్చు. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసారు కదండి, టోటల్గా పార్కింగ్ టైల్స్ అనమాట. ఇది మొత్తం కూడా 11 అడుగుల వెడల్పు, 46 అడుగులు పొడవండి పార్కింగ్ ఏరియా మొత్తం ఇదంతా కూడా. అదేవిధంగా గ్రనైట్ గుమ్మం ఒకటి సైడ్ బ్రాస్ వర్క్తో చేయడం జరిగింది. ఈ విధంగా గ్రనైట్ మొత్తం బ్రాస్ పెట్టి 3 కిటికీలు అయితే చేయడం జరిగింది గ్రనైట్ వర్క్. ఇదంతా కూడా జెడ్ బ్లాక్ అండి. గ్రనైట్ వర్క్ అంతా కూడా జెడ్ బ్లాకే యూస్ చేసాం. ఈ గుమ్మాలు పట్టీలు కావచ్చు ఇవన్నీ కూడా. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా ఫ్రేమ్ వర్క్ చేసామండి. అంటే ఎంట్రన్స్ మాత్రమే గుమ్మంలా చూపించి బ్యాక్ సైడ్ వదిలేకుండా, సో 2 సైడ్ల నుంచి చూస్తే గుమ్మంలాగే ఉండాలని చెప్పేసి చేయడం జరిగింది గ్రనైట్ వర్క్. అలానే ఎంట్రన్స్ పక్క బ్రాస్ వర్క్ చేసాం, స్టెప్స్ కూడా బ్రాస్ వర్క్ చేసాం. అదేవిధంగా మీరు ఎంట్రన్స్ ఇందాక చూసారు కదా, గేట్ ఓపెన్ చేస్తే గేట్ దగ్గర 2 దిమ్మలకి చిన్నగా 2 పలకలు అయితే సెట్ చేయడం జరిగింది. మొక్కల కుండీల దగ్గర ఒక పలక మొత్తం పెట్టడం జరిగింది. 2 మనుషులు కూర్చోడానికి ఒక చిన్న టేబుల్లా పలక అరేంజ్ చేయడం జరిగింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మొత్తం గ్రనైట్ వర్కే అనమాట. సో మీరు ఎంట్రన్స్ నుంచి ఫస్ట్ నుంచి వీడియోస్ ఉంటాయి, అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను. ఆ వీడియోస్ చూస్తే ఇందులో మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుద్ది ఏ వర్క్ ఏంటి అనేది. సో ఇక్కడ వుడ్ వర్క్ అవుతుంది కాబట్టి మీకు కొన్ని వీడియోస్ అంటే సరిగ్గా మేము చేసినంత కవర్ చేయలేకపోయాం అనమాట. సో మొత్తంగా మీరు చూసుకున్నట్లయితే బయట నుంచి చూసుకుంటే అంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ చూసినట్లయితే మెట్లు ల్యాండింగ్ ఏరియా ఒకటి, హాల్ ఒకటి, బెడ్రూమ్ ఒకటి, 2 కిచెన్లు అండి ఇంటికి. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది పెద్ద కిచెన్. ఈ సైడ్కి వస్తే ఇదిగోండి, ఇది ఒక కిచెన్ అనమాట, ఇది చిన్న కిచెన్ అనమాట. సో 2 కిచెన్లు ఉంటాయి. బ్యాక్ సైడ్ మళ్ళీ వాష్ ఏరియాస్ వేరే సపరేట్ ఉంటాయి అనమాట. సో విలేజెస్లో ఏంటంటే వెడల్పు తక్కువ పొడవు ఎక్కువ ఉంటాయండి ఇల్లులు అనేవి. సో అదేవిధంగా ఈ విలేజ్లో పాపం వలస అనే విలేజ్ అనమాట. ఇది మా బొబ్బిలి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో విలేజ్ ఇది. సో ఇక్కడ కూడా అంతే, ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్సే ఎక్కువ అనమాట. సో అందుకోసమే ఇక్కడ ఎంత పొడవు ఉండే ఇల్లు వెడల్పు తక్కువ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, టాయిలెట్ మొత్తం కలిపి హై గ్లాసీ 2x4 టైల్స్ అండి. ఇవి ఆల్రెడీ రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళైతే ఈ టైల్స్ అన్నీ చూసే ఉంటారు. చాలా వీడియోస్లో పెట్టాను కదా, అప్లోడ్ చేసా. సో అందులో డీటెయిల్గా మీరు చూసే ఉంటారు కదా. సో దీనికి ఎంత బడ్జెట్ అయింది అని అంటే టైల్స్ మొత్తం కలిపండి. అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ వాష్రూమ్లు 3 వాష్రూమ్లు, పైన ఒక వాష్రూము,
5 కిచెన్ ప్లాట్ఫామ్లు, వాల్ టైల్స్, బయట పార్కింగ్ టైల్స్, ఓన్లీ టైల్స్ మొత్తం కలిపి ఓన్లీ టైల్స్ మెటీరియల్ 2 లక్షల వరకు ఖర్చు అయిందండి. అంటే ఒక 10,000 అటుగా ఇటుగా అనుకోండి. ఓన్లీ టైల్స్ మెటీరియల్ 2 lakhs ఖర్చు అయింది. ఎక్కడెక్కడ ఏంటి అనేది మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను కదా, చూడొచ్చు. బ్యాక్ సైడ్ పార్కింగ్ టైల్స్, ఎంట్రన్స్ పార్కింగ్ టైల్స్ ఇవన్నీ కలిపి మొత్తం ఓన్లీ టైల్స్ కొనడానికే 2 లక్షల రూపాయలు అయ్యిందండి. అదేవిధంగా గ్రనైట్ చూసుకున్నట్లయితే కింద మొత్తం ఫ్లోర్ గ్రనైటే, మెట్లు మొత్తం గ్రనైటేనండి. పై వరకు టెర్రస్ వరకు కూడా గ్రనైటే. 2 ల్యాండింగ్లు ఉంటాయి. గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి టెర్రస్కి 2 ల్యాండింగ్లు కూడా బ్రాస్ వర్క్ చేయడం జరిగింది. అలానే గ్రనైట్ కూడా నార్మల్ గ్రనైట్ కాదండి, జెడ్ బ్లాక్ గ్రనైట్ యూస్ చేయడం జరిగింది గుమ్మాల పట్టీలకి గట్ట. ఇక్కడ మీరు చూస్తున్న ఫ్లోర్ గ్రనైట్ కూడా హై కాస్ట్లీయే. అదేవిధంగా సైడ్ మొత్తం నానో యూస్ చేయడం జరిగింది. నానో మార్కెట్లో ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది కదా, గ్రనైట్ చాలా కాస్ట్ ఎక్కువ అది. అదేవిధంగా కాస్ట్ 220 వరకు కిటికీలు, గుమ్మాలు అవి కూడా గ్రనైట్తో చేయడం జరిగింది. పైన 2 కిటికీలు గ్రనైట్ అండి, కింద ఒక కిటికీ ఒక గుమ్మం గ్రనైట్ అనమాట. సో అదేవిధంగా ఫ్లోర్ కింద ఇప్పుడు మీరు చూసారు కదా, బాల్కనీ, మెట్ల ల్యాండింగ్ రూమ్స్, కింద 4 మొత్తం 5 గదులు, ఇదంతా కూడా గ్రనైట్. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే ఇంటి లోపల 2x4 టైల్స్ అండి, హై గ్లాసీ 2x4 టైల్స్ అనమాట. అంటే ఫస్ట్ ఫ్లోర్లో గ్రనైట్ వేయకూడదు అన్నారని చెప్పేసి టైల్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎక్కువ ఓనర్ అంటే టైల్స్ తీసుకుందాం అన్నారు. సో టైల్స్ తీసుకున్నాం. 2 దేవుడు గదులు, 5 కిచెన్ ప్లాట్ఫామ్లకి వాల్ టైల్స్, బాత్రూమ్ టైల్స్, 3 బాత్రూమ్లు అండి, 3 వాష్రూమ్లు, చిన్న వాష్ ఏరియా ఒకటి, అదొకటి. ఈ టైల్స్, ఈ ఫ్లోర్ టైల్స్, ఈ మొత్తం కలిపి ఓన్లీ టైల్స్ మెటీరియల్ 2 లక్షల వరకు ఖర్చు అయిందండి. ఎంట్రన్స్ మీరు పార్కింగ్ టైల్స్ చూసారు కదా, అవి కలిపి అనమాట. సో వీటి ఫిట్టింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి ఒక 50,000 వరకు ఖర్చు అయింది. ఓన్లీ టైల్స్ కొనడానికి ఫిట్టింగ్ ఛార్జెసే 2.5 లక్షలు అయిందండి ఈ ఇంటికి. అదేవిధంగా గ్రనైట్ మీరు చూసుకున్నట్లయితే గ్రనైట్ కొనడానికి అండ్ లేబర్ కాస్ట్ మొత్తం కలిపి 4 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం 5 కిచెన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో 5 కిచెన్ ప్లాట్ఫామ్స్, అదేవిధంగా మిడ్ ల్యాండింగ్ మొత్తం బ్రాస్ వర్క్ చేసాం గ్రనైట్, కింద ఫ్లోర్ అంతా గ్రనైట్ అండి. ఎంట్రన్స్ నుంచి మీరు చూడొచ్చు, అవన్నీ కూడా డీటెయిల్గా మీకు ప్రతి ఒక్కటి వీడియోస్ రూపంలో ఉంటుందన్నమాట, ఏ వర్క్ ఏ విధంగా చేయించామనేది. సో ఆ వీడియోస్లో నేను వర్క్ ఈ విధంగా చేయించుకోండి అని చెప్పాను తప్ప బడ్జెట్ చెప్పలేదు. సో టోటల్గా ఈ ఇంటికి అయిన కాస్ట్ అంటే ఓన్లీ గ్రనైట్ వర్క్కి టైల్స్ వర్క్కి కలిపి 6.5 లక్షలు ఖర్చు అయిందండి. ఇందులో సిమెంట్ ఇసుక కాకుండా ఓన్లీ టైల్స్ మెటీరియల్ కొని, గ్రనైట్ మెటీరియల్ కొని ఆ వర్క్ చేయడానికి లేబర్కి ఇచ్చే కూలి వరకు మొత్తం 6.5 లక్షలు అయితే ఖర్చు అయిందండి. అన్నీ కూడా హైగా ఉంటాయి అన్నమాట, ఇక్కడ హెవీగా ఉంటాయి. టోటల్ హై గ్లాసీ బాత్రూమ్ టైల్స్, అలానే ఎంట్రన్స్ మొత్తం బ్రాస్ వర్క్, ఇదంతా కలిపి వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. సో ఈ మాట నేను చెప్పింది కాదు, ఇంటి ఓనర్ చెప్పిన మాటే, చాలామంది ఇల్లు చూసిన వాళ్ళు చెప్పిన మాట ఇది. సో ఇందులో నేను చెప్పిన బడ్జెట్ ఎక్కువ అవ్వచ్చు కొన్ని ఏరియాస్లో తక్కువ అవ్వచ్చండి. బొబ్బిల్ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో పాపం వలస అనే విలేజ్లో ఈ అమౌంట్ ఖర్చు అయింది. పార్కింగ్ టైల్స్ అయితే వైజాగ్ నుంచి తెప్పించారు, మిగతావన్నీ బొబ్బిల్లోనే తీసుకున్నాం. సో టోటల్గా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఓన్లీ టైల్స్ వర్క్, గ్రనైట్ వర్క్ కలిపి 6.5 లక్షలు ఖర్చు అయిందండి. అలానే నేను ఇక్కడ చెప్పిన అమౌంట్ అంతా కూడా వాళ్ళ భోజనాలు, కూలీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవన్నీ కలిపండి. కొన్ని దగ్గరలు ఇవి తగ్గొచ్చు కూడా, ఎందుకంటే మీకు మా బొబ్బిల్ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఈ వర్క్ చేసాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువ, భోజనాలు ఖర్చులు ఉంటాయి ఓనర్కి. అదేవిధంగా మాకు కూడా ట్రావెలింగ్ ఇవన్నీ కలిపి. అదే మేము ఊర్లోనే వర్క్ చేసాం అనుకోండి, ఎస్ఎఫ్టీకి రేటు తగ్గుద్ది, భోజనాలు ఖర్చులు ఉండవు, ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గుద్ది. అలానే తాపీ పని కూడా కరెక్ట్గా జరగాలండి. ఇక్కడ మీరు చూసారు కదా, ఈ విండో మొత్తం గ్రనైట్ వర్క్ చేసాం, ఇవన్నీ కూడా గమ్ముతో ఫిట్టింగ్ చేయాలండి. తాపీ పని కరెక్ట్గా చేస్తే గమ్ బ్యాగులు తక్కువ అవుతాయి, లేదంటే గమ్ బ్యాగులు ఎక్కువ అవుతాయి. అదేవిధంగా టాయిలెట్లో, బాత్రూంలో కూడా మనం 2x4 హై గ్లాసీ టైల్స్ యూస్ చేసాం కదా, అవి కూడా మొత్తం గమ్ ఫిట్టింగేనండి. దానికి కూడా ప్లాస్టింగ్ వర్క్ అనేది కరెక్ట్గా జరగాలి. సో ఈ బడ్జెట్ అనేది ఏంటంటే ఒక పనితోనే కాదండి, అన్ని పనులతో సంబంధం పడి ఉంటుందన్నమాట. తాపీ పని కరెక్ట్గా జరగాలి, మనం మెటీరియల్ అంతా ఒకే దగ్గర కొనుక్కోవాలి, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తక్కువ అవ్వాలి. అలా అయితే మీరు ఇంకో 50,000 దాకా తగ్గించవచ్చు అమౌంట్ అనేది, అంటే రఫ్ అండ్ టఫ్గా చెప్తున్నా. సో ఇక్కడైతే మాత్రం టోటల్గా ఖర్చు అయిన బడ్జెట్ 6.5 లక్షలు అయిందండి, టైల్స్కి గ్రనైట్కి అంతా కలిపి. మీకు మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్క వర్క్కి సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తా, అన్ని వర్క్స్ ఒకసారి చెక్ చేయండి. అంటే మాకు ఏ స్టేజ్ నుంచి బిల్డింగ్ అప్పచెప్పారు, మేము వర్క్ ఏమేమి చేసామనేది డీటెయిల్గా ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మీరు కనుక కొత్తగా ఇల్లు కట్టినట్లయితే
విలేజెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకవేళ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయించినట్లయితే వాళ్ళకి ఓన్లీ టైల్స్ బడ్జెట్ ఎంత అవుద్ది అనే ఒక క్లారిటీ కోసం ఈ వీడియో అండి. అలానే వర్క్ ఏ విధంగా చేయించుకోవాలి అనే దానికోసం కూడా ఈ వీడియోలో ఫుల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి, ఎంతో కొంత ఉపయోగపడతాయి. అలానే డిస్క్రిప్షన్ చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో మొత్తం లింకులన్నీ కూడా ఇస్తా. మీకు కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఏ విధంగా చేసామో చూడాలనిపిస్తే ఒకసారి వీడియోస్ మొత్తం చూడండి, అందులో మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం పెయింటింగ్, ఫాల్ సీలింగ్ కలిపి ఎంత బడ్జెట్ అయిందో తెలుసుకుందాం. జై హింద్.